నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలకే నిజమైన విలువ. ఉప్పలపాడులో కూటమి నేతలు. స్వదేశీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవంలో పలువురు నేతలు. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు వెల్లడి. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. చల్లగుండ్ల అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు సంక్రాంతి ముగ్గుల పోటీలు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లో కలెక్టర్ ఎంపీ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. జిల్లాలోని 28 మండలాల్లో మండలానికి ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి స్థానిక ప్రాధాన్యత గల ఉత్పత్తులకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం వర్క్షాప్ నిర్వహించామని ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీ రాణి తెలిపారు. క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ ఆఫీసర్, ప్లస్ ఎస్ఎన్జి, ఏపీఎం అండ్ ఎంపీడీ ఆ ముగ్గురు కలిసి ప్లస్ కన్సర్న్ బ్యాంకర్. సో ఆ బ్యాంక్ బ్రాంచెస్ ఎవరు ఈ లోన్ శాంక్షన్ చేయాలి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు మార్నింగ్ సెషన్లో ఆర్ఎంస్ కూడా ఎక్సెప్ట్ ఎస్బీఐ మిగతా ఆర్ఎంస్ అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా గైడ్ చేశారు. సో ముఖ్య ఉద్దేశం యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో, ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీకు డిపిఆర్ క్లారిటీ ఉండాలి. ఏ రకంగా ఎంతమందిని కవర్ చేస్తున్నారు, ఏ ఎక్విప్మెంట్ పెడుతున్నారు, ల్యాండ్ ఏం తీసుకుంటారు, మొత్తం ఫైనలైజ్ చేసినాక మీరు వెళ్ళాలి. దాని తర్వాత ప్రొసీజర్ విల్ బి ఓన్లీ టు గెట్ సబ్మిటెడ్ టు ద బ్యాంక్ అండ్ గెట్ ద శాంక్షన్ డన్. ఇంప్లిమెంటేషన్ కూడా ఏపీఎన్స్ దీనిలో వెళ్ళొస్తున్నారు కాబట్టి ఆల్రెడీ సార్ ఎడ్లపాడులో మొరింగా క్లస్టర్కి మషిన్ శాంక్షన్ చేసాము టెండర్ విధానంలోనే. రెండు చోట్ల అరకు కాఫీ స్టాల్ ఒకటి రావడం జరిగింది. అరకు కాఫీ ఏదో ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇప్పుడు విదేశాల్లో కూడా ఒక బ్రాండ్లాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. దానివల్ల ఎవరు బాగా లాభపడతాము అంటే అక్కడ ఉన్న ఫార్మర్స్ లాభపడతాము. అటువంటివి మన జిల్లాలో కూడా చాలా క్రాప్సే కాదు మిగతా ముడిసరుకు కూడా ఉంది. కానీ దాన్ని ఒక ప్రోడక్ట్ లాగా తయారు చేసి ముందుకు తీసుకెళ్తే, ఒక బ్రాండ్ లాగా తయారు చేసి ముందుకు తీసుకెళ్తే ఉపయోగపడుతుందని ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఒకటి ఈ క్లస్టర్ డెవలప్మెంట్ చేయమని అది కోరుతాను. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో దేశ ఆర్థిక మంత్రి గారు ఒక అవుట్రీచ్ ప్రోగ్రామ్, క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ పెడతాము. దానికి ఆ లోపలే మనం క్లస్టర్ని ఫామ్ చేసి ఆ రోజు ఆవిడ చేత ఇనాగ్రేట్ చేయించి వాళ్ళకి చెక్స్ ఇచ్చే కార్యక్రమం ఆ రోజు చేయాలనే ఉద్దేశంతో అది టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తాము. ప్రతి మండలంలో కూడా ఒక క్లస్టర్ చేయాలి అనేది. ఒకవైపు బ్రాండ్ క్రియేట్ చేయడం, ఆ క్లస్టర్ క్రియేట్ చేయడం, ఫిబ్రవరి లోపల చేయడం, ఇది మూడు కూడా మన టార్గెట్స్ పెట్టుకుని ముందుకు వెళ్తాము. నా పేరు ఝాన్సీ రాణి, పీడీడీఆర్డీఏ పల్నాడు. ఇప్పుడు మనం ఈరోజు ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ మంత్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మేడం గారి ప్రోగ్రాంకి వచ్చేసరికి మనకి 28 మండలాల్లో కూడా ఒక్కో చోట ఒక్కో క్లస్టర్ని మనం ఐడెంటిఫై చేసి ఆ క్లస్టర్ని స్ట్రెంగ్థనింగ్ చేసి ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించడం అనేటటువంటిది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. లోకల్గా ఏపీఎంస్, ఎంపీడీఓస్, అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ నోటీస్లో పెట్టి ఏ మండలంలో ఏ విలేజ్లో స్పెషల్ యాక్టివిటీ జరుగుతుంది, ఎక్కడ ఏవి అవైలబిలిటీ ఉన్నాయి అనేది తీసుకొని మనం 28 మండలాల్లో కూడా ప్రతి మండలానికి ఒక క్లస్టర్ని తీసుకోవటం జరిగింది. అంటే మినిమం 100 మందికి తగ్గకుండా ఎస్హెచ్జి మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ ఏ ప్రోడక్ట్ అయితే అందుబాటులో ఉంటుందో, డైరీ ఉంటే డైరీ, అదేవిధంగా బియ్యం ఉంటే రైస్ ఉంటే రైసు, కర్రీ లీవ్స్, జూట్ బ్యాగ్స్, అట్లాగే ఈ మష్రూమ్ కల్చరు, ఫిషింగ్ ఉంటే ఫిషింగు, అట్లా ఏది పపాయ ఉంటే పపాయ, అట్లా ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని క్రైటీరియాగా తీసుకొని అమరావతిలో అయితే షీప్ యూనిట్స్ కూడా పెట్టాము. ఇవన్నీ తీసుకొని క్రైటీరియాగా తీసుకొని ప్రతి మండలంలో ఒక విలేజ్లో ఒక క్లస్టర్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. అందులో భాగంగా ప్రిలిమినరీగా ఈరోజు ఇక్కడ 28 మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు
ఆ పంచాయతీ ఏ బ్యాంకు పరిధిలోకి వస్తే ఆ బ్రాంచ్ మేనేజరు, ఏపీఎం, అట్లాగే అక్కడ ఏ యూనిట్ అయితే పెడతామో ఆ యూనిట్కి సంబంధించి హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ డాక్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడికి అటెండ్ అయ్యారు. గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు దీనికి అటెండ్ అయ్యారు. మార్నింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వటం జరిగింది. అట్లాగే హైదరాబాద్ నుంచి బెస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది ఒక పీపీటీ ద్వారా ఒకటి వేసి మనం చూపించటం వర్క్షాప్ నిర్వహించాము. ఈ వర్క్షాప్ మార్నింగ్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు అందరూ నలుగురు కూర్చొని ఏ విధంగా డిపిఆర్లు తయారు చేస్తారు, ఎలా చేయొచ్చు అనే దాని మీద లోపల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది వితిన్ 15 డేస్లో మనం దీన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకురావటమేగా మన డిఆర్డిఏ తరఫున మనం వర్క్ చేయటం జరుగుతోంది. నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ యువనేత నల్లపాటి రాము, జనసేన జిలాని, బీజేపీ రంగిశెట్టి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ రైతుకు భూమిపై హక్కును చట్టబద్ధంగా నిర్ధారించే ప్రధాన పత్రం పట్టాదారు పాస్ పుస్తకమని తెలిపారు. భూ వివాదాలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్న ప్రభుత్వం ఉమ్మడి కూటమి వారే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరే చేస్తూ ఉన్నారు. కాబట్టి కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఉమ్మడి కూటమికి మద్దతు పలకాలి. ఉమ్మడి కూటమి అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉంది, రాజకీయాల కోసం కాదు. మరి ఇటువంటి కార్యక్రమాలు మేము అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికే ఇవాళ రాజముద్ర వేసిన మరి పాస్ పుస్తకాలు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుద్ది. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దే చేద్దాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల చెంతకు చేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం కూడా అమరావతి రాజధాని కట్టాలి, పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాజముద్ర వేసి మీ అందరికీ కూడా ఈ పాస్ పుస్తకాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడాలి అంటే నాకు ఒక ఇన్సిడెంట్, సంవత్సరాల క్రితం ఆయన ఇన్సిడెంట్ ఒకటి గుర్తు వస్తూ ఉంది. మేము ఢిల్లీలో అందరు ఎంపీలకి కూడా అక్కడ ఆ మినిస్ట్రీలో ఉన్న సెక్రటరీ దగ్గరికి, జాయింట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మనం పరంగా, రాష్ట్ర పరంగా మనకి ఏం రావాలి, అది రావటానికి మనకు రావాల్సిన నిధులు ఏంటి, రావటానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి అనేది కనుక్కుందామని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలందరినీ కూడా పంపించడం జరిగింది. అయితే దాంట్లో ఇలానే ఒక ఎంపీ గారు, ఆయనతో పాటు ఎవరైతే రీసెర్చ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళందరూ 3-4 వెళ్ళారు. వెళ్తే అక్కడ జాయింట్ సెక్రటరీ గారు ఎంపీ ఇలా లోపలికి రావడం చూసి ఆయన డ్రాయర్లో నుంచి ఒక పాస్ పుస్తకం తీసి ఇలా చూపించి, ఎవరన్నా దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎవరన్నా ఇలా ఫోటోలు వేసుకుంటారయ్యా అని చెప్పి అడగడం జరిగింది. సరే, ఎంపీ అంటే లోకల్ పరిస్థితులు తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు, ఇది పోయినసారి ప్రభుత్వంలో జరిగిందని. నాకు ఆ పక్కన ఆయనతో పాటు వెళ్ళిన ఎవరైతే రీసెర్చ్ నోట్స్ రాసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా అక్కడ ఢిల్లీ వాళ్ళు కదా, వాళ్ళందరూ వచ్చి ఇదేంటి సార్ ఇలా చాలా ఆ భావం కూడా కొద్దిగా వేరేగా తక్కువ చేసినట్లు మాట్లాడటం జరిగింది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారు వచ్చి. అంటే ఇది పరిస్థితి. మామూలుగా అయితే దేశం మొత్తం మీద కూడా ఎక్కడ ఇచ్చినా కానీ పాస్ పుస్తకాలు అనేది రాజముద్రతో ఉంటాయి. కానీ ఇదివరకు జరిగింది ఏమిటి అంటే ఫోటోలు వేసుకొని ఇవ్వటం జరిగింది. దాన్ని మారుస్తున్నాము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది గుర్తు వస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఎందుకంటే దీనికి ఈ సర్వే ఏదైతే చేశారో దానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు ఇవ్వటం జరిగింది. ఈ సర్వే డ్రోన్ పెట్టి చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటానికి కేంద్ర ప్రభుత్వం వైపు ఇచ్చారు. అందువల్ల వారిది కూడా భాగస్వామ్యం ఈ సర్వే చేయటంలో ఉంది. అయితే సర్వే చేసిన తర్వాత దీంట్లో సరిగ్గా పాస్ పుస్తకంలో సరిగ్గా ఎక్కించడం అనేది మన విఆర్ఓలది, ఎంఆర్ఓలది, ఆర్డీఓలది, వీరిది బాధ్యత. అయితే దీంట్లో అంతా సవ్యంగా జరిగింది, 100% సవ్యంగా ఉన్నాయి అని మాత్రం నేను చెప్పను. అది వాస్తవం. దీంట్లో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా ఎక్కించకుండా కొన్ని ఒక 100 తీసుకుంటే ఒక 15-20 అలా ఉన్నాయి. వాటిని కూడా సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఉంది. దాన్ని కూడా సరి చేసే బాధ్యత తీసుకుంటాము, చేసి పెడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
నరసరావుపేట ప్రకాష్ నగర్లోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ కార్యక్రమం తొలి రోజున నరసరావుపేట ప్రకాష్ నగర్ పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శశికుమార్ రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు విన్నపాలను స్వీకరించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి అనే కార్యక్రమాన్ని ఈరోజు పల్నాడు జిల్లా కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ జనతా వారధి యొక్క కార్యక్రమానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా విశేషమైనటువంటి స్పందన ఈరోజు రావడానికి కూడా మనందరం కూడా ఇక్కడ పరిశీలించవచ్చు. అదేవిధంగా ఈ జనతా వారధి అనే కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క జనతా వారధి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం జిల్లా శాఖ తరపున. అదేవిధంగా మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి జిల్లాని కార్యాలయం నుంచి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రతి గురువారం కూడా మండలాల్లో ప్రతి గురువారం కూడా జనతా వారధి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మండల అధ్యక్షులు అక్కడ ప్రధానంగా నిర్వహిస్తారు. వారితో పాటు జిల్లా నుంచి ఒక్కొక్క అతిథి కూడా అక్కడికి వెళ్ళటం, ఆ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయటం, అదేవిధంగా అక్కడ తీసుకున్నటువంటి అర్జీలన్నిటిని కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ రకాల శాఖల వారి అందరికీ కూడా ఆ రోజే వారందరికీ కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. నరసరావుపేటలో కలెక్టరేట్ సమీపాన అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ యువనేత నల్లపాటి రాము, పలువురు కూటమి నేతలు లాంఛనంగా ప్రారంభించారు. అరకు కాఫీ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని అన్నారు. గిరిజన రైతుల కష్ట ఫలితంగా రూపొందే అరకు కాఫీ నాణ్యతలో అగ్రస్థానంలో నిలుస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక రైతులకు ఆర్థిక బలం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సంయుక్త బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని, గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కోడి పందేలు నివారణపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, కోడి పందాలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడి పందాలు జరిగే అవకాశాలున్న ప్రదేశాలను గమనించాలని అన్నారు. శనివారం అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు. గత ఏడాది నమోదైన కేసులు, చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయి కమిటీలను వెంటనే రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖ, పంచాయతీరాజ్ శాఖలతో ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. పందాలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. చట్ట ప్రకారం చర్యలు చేపట్టి బైండ్ ఓవర్ చేయాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల ద్వారా అర్హులైన పేదలకు నాణ్యమైన నివాసాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. శుక్రవారం ఉదయం నరసరావుపేట పట్టణ శివారులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నేత నల్లపాటి రాము చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు గృహాల తాళాలను లబ్ధిదారులకు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే మనందరికీ కూడా రైతు వారీగా
అన్ని కుటుంబాలు అక్కడి నుంచి వచ్చిన వారే, తండ్రులు లేకపోతే తాతలు అక్కడి నుంచి వచ్చిన వారే ఉంటారు. సంక్రాంతి అంటే ఒక పండుగ. ఆ పండుగకి కొత్తగా ఇంకోటి ఈరోజు ఏదైతే టిట్కో ఇల్లు మీకు ఇస్తూ ఆ వాతావరణాన్ని మరింతగా బలోపేతం చేయటం అనుకోవాలో, లేకపోతే ఇంకా వాతావరణం పెంచే కార్యక్రమం చేయటం అనుకోవాలో, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ టిట్కో ఇలా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 52 మందికి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరో 10 మందికి లోన్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ఈ బిల్డింగ్స్ అనేది మీరు చూస్తూ ఉన్నారో, దీనికి ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, ఉంటాయి. కానీ ఒక కార్యక్రమం ఒక ప్రభుత్వం చేపట్టిన తర్వాత దాన్ని ఈరోజు చేశారు, ఇక్కడ కట్టారు ఒక బిల్డింగ్ అంటే అది దాంట్లో దాదాపుగా కట్టిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 1,50,000 ఉంది. స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి 2,65,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు కట్టారు. అంటే రెండు కలిపితే దాదాపు 4 లక్షల రూపాయలు పైగా డబ్బులు అనేది ఒక్కొక్క ఇంటికి కట్టడం జరుగుతూ ఉంది. మిగతాది మీరు కట్టుకుంటా ఉన్నారు. ఈ 4 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మీరు ట్యాక్సులు కడితేనే కదా. ట్యాక్సులు మేము మా ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. మీరు జిఎస్టీ వస్తుంది కదా, జిఎస్టీ నుంచి వచ్చే డబ్బులతోనే కట్టేది. జిఎస్టీ అందరూ కడతారు కదా, ఎవడు దానికి అతీతులు కాదు కదా. మరి మీరు కట్టే డబ్బులతో ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టారు. కట్టినప్పుడు దాన్ని అనుభవించవలసింది ఎంత తొందరగా. ఒక బిల్డింగ్కి ఉండేది 30 సంవత్సరాలు ఉంటుంది దాని లైఫ్. మీరు అనుభవించాలి దాన్ని, ఆ బిల్డింగ్ని, ఆ అపార్ట్మెంట్ని. కానీ ఆ పరిస్థితి లేకుండా గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నరసరావుపేటలోని శ్రీరాంపురంలో అర్ధరాత్రి 2 ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. బ్రహ్మంగారి గుడి, రాములవారి గుడిలోకి దొంగలు చొరబడి ఆలయాల గేటు తాళాలను పగలగొట్టి 2 హుండీల్లో ఉన్న నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హుండీల్లో సుమారు 5,000 వరకు నగదు ఉండవచ్చని ఆలయ ధర్మకర్తలు అంచనా వేస్తున్నారు. దేవాలయాల్లో జరిగిన చోరీ ఘటనపై ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీతాసమేత రామాంజనేయ స్వామివారి మందిరంలో నిన్న రాత్రి సుమారుగా 2 గంటలు ఆ టైంలో దొంగలు హుండీ పగలగొట్టడం జరిగింది. యథావిధిగా పొద్దున్నే వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయి. అలాగే హుండీ పగలగొట్టడం చూసి ఆలయ ధర్మకర్తకి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే పక్కన అదే టైంలో మరి సుమారుగా మళ్ళీ 2-2:30 టైంలో పక్కన బ్రహ్మంగారి గుడిలో కూడా ఒకే టైంలో చోరీ జరిగింది. కావున తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సుమారుగా ఒక 5,000 దాకా పోయింటే అని అంచనా అనుకుంటున్నాం. నరసరావుపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు కీర్తిశేషులు శ్రీ నాగసరపు రామారావు ధర్మపత్ని నాగసరపు సుబ్బరత్నం జ్ఞాపకార్థం ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, టీడీపీ యువనేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మరియు నరసరావుపేట ఇన్ఛార్జి సయ్యద్ జలానీ తదితరులు హాజరయ్యారు. మన నరసరావుపేట మరి పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకి మా నాన్నగారు నాగసరపు రామారావు గారు, మా అమ్మగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం గారి జ్ఞాపకార్థం ఈరోజు వాళ్ళ చెకప్కి వచ్చిన గర్భిణీ స్త్రీలకి అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు లావు కృష్ణదేవరాయలు గారు, అట్లాగే మరొక ముఖ్య అతిథి మన నరసరావుపేట శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. అంతకుముందు కోవిడ్ ముందు 5 సంవత్సరాలు ఈ అన్నదాన కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల కూడా 9వ తారీఖు చేపట్టాం. మరి పోయిన నెలనే మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ద్వారా ప్రారంభించి ఈ రోజున మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మరి లావు కృష్ణదేవరాయలు గారి చేత ప్రారంభం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు చెకప్కి వచ్చిన గర్భిణీ స్త్రీలు ప్రతి నెల 9వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు దీన్ని అందరూ కూడా ముఖ్యంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శాస్త్రి గారు 1930లని గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రం కట్టించారు. అంటే అప్పుడు ఎవరు పుట్టినా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులను ప్రసవించేవాళ్ళు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో అరవింద్ బాబు గారిని, మమ్మల్ని
జిలాని కానీ, రామకృష్ణ కానీ, రాము కానీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసిన సుబ్బారాయ గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మంచి కార్యక్రమం. పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా భోజనం అన్నదానం చేయటం అనేది ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరికీ తెలిసిందే ఈ హాస్పిటల్తో పాటు కొత్తగా మనం హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది. అలాగే మరొక క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా మనం కట్టుకోబోతూ ఉన్నాం. మెడికల్కి సంబంధించి ఒకప్పుడు ఎక్కడికో గుంటూరుకి వెళ్ళాల్సి వచ్చేది, అటు కాకుండా ప్రతి ఒక్క స్పెషాలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంట్లో మరొక ఏదైతే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారో అదొక మరొక ఫెసిలిటీ కూడా ఈరోజు స్టార్ట్ చేశారు. మరింతమంది ముందుకు వచ్చి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా శ్రీకారం చేసిన సుబ్బారాయ గుప్తా గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నరసరావుపేటలో ప్రకాష్ నగర్ నందు స్వాస్థ్య అడ్వాన్స్డ్ డెంటల్ కేర్ ఇంప్లాంట్ క్లినిక్ను నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాజుల వర్తి జోయల్ సందీప్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గుంటూరులో తమ క్లినిక్ సేవలను అందిస్తుందని, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నేటి నుండి అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్ను అందిస్తున్నామని, ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జోయల్ సందీప్ గాజులవర్తి, ఎండిఎస్ ఇన్ పెరియోడాంటాలజీ అండ్ ఇంప్లాంటాలజీ. మేము గత 5 సంవత్సరాలుగా అడ్వాన్స్డ్ డెంటల్ సదుపాయాలు స్వాస్థ్య డెంటల్ కేర్ నందు గుంటూరులో ప్రొవైడ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు అదేవిధంగా అడ్వాన్స్డ్ డెంటల్ సేవలు నరసరావుపేటలోని ప్రకాష్ నగర్లో కోటేశ్వర ప్రసాద్ పార్క్ ఎదురుగా స్వాస్థ్య అడ్వాన్స్డ్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నందు సేవలు అందించబడతాయి. మీరు ఈ సేవల్ని తప్పగా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర లేజర్, ఇంట్రావరల్ కెమెరా అండ్ పోర్టబుల్ ఎక్స్రే ఇలాంటి అత్యాధునిక సదుపాయాలతో డెంటల్ ట్రీట్మెంట్ చేయబడును. గాజులవర్తి డేవిడ్ లివింగ్స్టన్ హార్డ్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి గాజులవర్తి జోయల్ సందీప్ ఎండిఎస్. ఈరోజు స్వాస్థ్య అడ్వాన్స్డ్ డెంటల్ కేర్ హాస్పిటల్ ప్రకాష్ నగర్లోని ఎగ్ సెంటర్ దగ్గర గల పార్క్ ఎదురుగా దీనిని ప్రారంభించడం జరిగింది. దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అందుకు అరవింద్ బాబు గారికి కృతజ్ఞులై ఉంటాము. అలాగూ ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పల్నాడు జిల్లాలో ఆధునిక సదుపాయాలతో ప్రారంభించబడినటువంటి ఈ వైద్యశాలను పల్నాడు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నరసరావుపేటలోని కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సాంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల రంగోలీ చిత్రాలు, పంటల ప్రతీకలు, పతంగులతో సుందరంగా అలంకరించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను చాటుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలని పిల్లలు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా కేరిడ్జ్ విద్యార్థులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి అంతా కూడా చాలా పచ్చదనంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే పండగే సంక్రాంతి పండగ. మనకు సంక్రాంతి కృతజ్ఞత, ఐక్యత, సంస్కృతిని గుర్తు చేస్తుంది. రైతుల కష్టానికి గౌరవాన్ని ఇచ్చే పండగ సంక్రాంతి పండగ. ఈ పండగలు అనేవి మంచి బట్టలు వేసుకొని మంచి మండలాలతో ఆనందంగా ఉండటమే కాకుండా జీవితంలో జీవిత విలువలను నేర్పే పాఠంగా కూడా ఉంటుంది. ఈ సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. భోగి, మకర సంక్రాంతి, కనుమ. కాబట్టి విద్యార్థులందరూ కూడా పాత అలవాటులు మానుకొని మంచి మార్గంలో కష్టపడి చదివి ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రులు గౌరవించినట్లయితే మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.
నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి మాతృ వనితలకు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనుమూరి లక్ష్మి పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. తెలుగు సాంప్రదాయాలతో ముగ్గులు పండుగ శోభను పెంచే రంగురంగుల రంగవల్లులు పాఠశాల ప్రాంగణమంతా వెరపూసినవి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. సార్ హరి సార్ Let's give her a clap. Again, let's congratulate all the winners with a round of applause. అక్షర స్కూలు పైగా మామూలుగా పల్లెటూరు కదా చూద్దాంలే అన్నట్లు అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే నియర్లీ 200 మంది పైగా పిల్లలు నిజంగా చిన్నారులు ఎంత చక్కగా అంటే విద్యార్థులు అందరూ చాలా చక్కగా అమ్మాయిలు బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలానే వారితో పాటు తల్లిదండ్రులు కూడా భాగస్వాములు చేసి ముగ్గులు పోటీలు పెట్టడం అనేది ఇది గొప్ప విషయంగా భావించాలి. నాకు తెలిసి ఇది పల్నాడు జిల్లాలో ఇలా చేయడం అనేది ప్రథమంగా అనుకుంటున్నాను. స్కూల్ నగరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా స్కూల్ విద్యార్థులకి మరియు మా స్కూల్లో జరిగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మేము మా స్కూల్ తరపు నుంచి, మా యాజమాన్యం తరపు నుంచి సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఆధ్యాత్మిక సేవా స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా 14/1/2026 బుధవారం సాయంత్రం 3:30 గంటలకు సత్తెనపల్లి రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన ఉన్నటువంటి హరిహర కాంప్లెక్స్ నందు ముగ్గుల పోటీలు జరుగుతాయని, ఈ అవకాశాన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకొని బహుమతులు పొందవలసిందిగా నిర్వాహకులు కోరారు. ఈరోజు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, టీడీపీ యువనేత, రాఖీ మీడియా అధినేత నల్లపాటి రాము, సయ్యద్ జిలానీ తదితరుల చేతుల మీదుగా పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీన అందరూ పోటీలలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ ముగ్గుల పోటీలను జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు. నకిరికల్లు మండలం చల్లగుండ్ల జాతీయ రహదారిపై సాయంత్రం సుమారు 8 గంటల సమయంలో రొంపిచెర్ల మండలం సాకలకుంట తండా గ్రామానికి చెందిన మొరావత్ స్వామిల్ నాయక్, బానావత్ దుర్గాప్రసాద్ అనే 2 విద్యార్థులు నకిరికల్లుకు సెల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో చల్లగుండ్ల వద్దకు వచ్చేసరికి ముందుగా వెళ్తున్న బస్సుని క్రాస్ చేయబోతున్న సమయంలో వెనుకగా వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో 2 పిల్లలకు తీవ్ర గాయాలైనవి. వారిని 108 అంబులెన్స్లో నరసరావుపేట చికిత్స కొరకు నకిరికల్ ఎస్ఐ పంపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలకే నిజమైన విలువ, ఉప్పలపాడులో కూటమి నేతలు. స్వదేశీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవంలో పలువురు నేతలు. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు వెల్లడి. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. చల్లగుండ్ల అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.